చందమామ కథ. వాలి దేవతార్చన. ఓ అడవిలో పెద్ద సరస్సు ఒకటి ఉంది. కోతుల రాజ్యానికి రాజైన వాలి ఒకనాడు ఆ సరస్సు పక్క నుంచి వెడుతున్నాడు. అతను అక్కడకు చేరుకునేసరికి సరిగ్గా సాయంత్రమై భక్తులంతా దేవుడికి పూజ చేసే వేళ అయ్యింది. వాలి గొప్ప శివభక్తుడు. అతడు ఎక్కడికి వెళ్ళినా సరే తనతో కూడా దేవతార్చన పెట్టెలో శివలింగాన్ని పెట్టుకొని మరీ వెళ్ళేవాడు. అతను ఆ సరస్సు దగ్గర ఆగి అందులో స్నానం చేసి వచ్చి గట్టు మీద ఓ శుభ్రమైన చోట ఆకు అలమలు తుడిచి దేవతార్చన పెట్టెలో ఉన్న శివలింగాన్ని పైకి తీసి అక్కడ పెట్టి మామూలు ప్రకారం పూజ చేయటం మొదలెట్టాడు. అతను పూజ చేస్తూ ఉంటే ఆ అడవిలో వేటాడుతూ తిరుగుతూ ఉన్న చెంచు వాళ్ళు విల్లులు బాణాలు పుచ్చుకొని ఆ పూజ చూస్తూ నిలబడ్డారు. వాళ్ళు చంపి తెచ్చిన మృగాల్ని ఒకచోట కుప్పగా పడేసి వాళ్ళు కూడా భక్తితో శివలింగానికి నమస్కారాలు పెట్టారు. వాలి పూజ చేస్తూ ఉన్న ఆ లింగాన్ని చూసిన కొద్దీ వాళ్ళకి భక్తి ఎక్కువయ్యి, అయ్యో మనకి కూడా ఇలాంటి దేవుడు ఉంటే రోజు ఎంచక్క భక్తితో పూజ చేసుకుందుము కదా అనిపించింది వాళ్ళకి. వాలి పూజ ముగించి దేవతార్చన పెట్టెను దులిపి లింగాన్ని తీసి అందులో పెట్టుకుందామని అనుకుంటూ తాను పెట్టిన పువ్వులు పత్రి లింగం మీద నుంచి పక్కకి ఒత్తిగిస్తున్నాడు. చెంచులు ఇంక పోదామని వెనక్కి తిరిగి చూసుకునేటప్పటికీ ఒక విచిత్రం జరిగింది. వాళ్ళు చంపి తెచ్చి అక్కడ పడేసిన మృగాలు ఒక్కొక్కటే బ్రతికి కదలటం మొదలెట్టాయి. వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయేటప్పటికీ కదలటంతో ప్రారంభించిన మృగాలన్నీ ఒక్క మాటుగా లేచి భయంకరంగా అరుస్తూ పారిపోవనారంభించాయి. వెర్రిమొహాలేసుకొని చూస్తూ నిలబడితే ఆ మృగాలు తప్పించుకు పారిపోతాయని తోచి చెంచులంతా తమ విల్లులు ఎక్కుపెట్టి అమ్ముల పొదల్లోకి చేతులు పోనిచ్చి బాణాలు లాగారు. తీరా చూస్తే ఆ బాణాలన్నీ తాము తెచ్చుకున్న ఇనుప బాణాలులాగా కాక బంగారపు బాణాలుగా మారిపోయి ఉన్నాయి. వాళ్ళంతా ఆ పారిపోతున్న మృగాల మాట మరిచిపోయి దగదగా మెరిసే ఆ బాణాలు చూసుకుంటూ నిలబడిపోయారు. వాలి జరిగిందంతా చూసి, ఇదంతా నా శివలింగం యొక్క మహత్యం అన్నాడు. చెంచుల ఆ మాట విని వాలి కాళ్ళ మీద పడి, మహిమగల ఈ లింగాన్ని మాకిచ్చేయండి, మేం పూజ చేసుకుంటాము అని ప్రార్థించారు. వాలి వికవిక నవ్వి, మీ మొహం, మీకు పూజలేంటి, పోండి అని అన్నాడు. ఏమండి అలా తోసి పారేస్తున్నారు, మేము మీకు మళ్ళీ భక్తులమే అన్నారు చెంచులు. ఏడ్చినట్టే ఉంది మీ మాట. భక్తిలో నాకు మీకు సాట? దోమకి ఏనుగుకి ఎంత వార ఉందో మీ భక్తికి నా భక్తికి అంత వార ఉంది. ఇంతకీ మీకు లింగం కావాల్సి వస్తే ఎక్కడైనా తెచ్చుకోండి, కానీ నా దేవుణ్ణి నేను ఇవ్వను అని చెప్పివేశాడు వాలి. మరొకడో ఇంకొకడో అయితే చెంచులు బలవంతంగా లింగాన్ని లాగివేసి ఉందరు, కానీ వాలి చాలా బలమైన వాడు కనుక భయం వల్ల వాళ్ళు మారు చెప్పక తమ దారిని పోక వాళ్ళకి తప్పింది కాదు. శివుని మీద ఉండే భక్తి కొద్దీ వాళ్ళు ఆ లింగాన్ని విడిచిపెట్టలేక దానివైపే చూస్తూ పోయారు. వాలి లింగాన్ని తీసి పెట్టెలో పెట్టుకుందామనుకుంటే అదేం చిత్రమో కానీ ఆ చోటు నుంచి అది ఊడి వచ్చింది కాదు. ఇదేమిటి, ఇంతలోనే ఎలా పాతుకుపోయింది లింగం అనుకుంటూ వాలి దాన్ని గట్టిగా పట్టుకొని తీయబోయాడు. లాభం లేకపోయింది. ఒంటి చేతికి సాధ్యం కాకపోవటం చూసి రెండో చెయ్యి కూడా జోడించి కదిలిచ్చాడు. లింగం కదల్లేదు. తన తోకతో లింగాన్ని చుట్టి ఊపిరి బిగబెట్టి బలమంతా చేర్చి లింగాన్ని పెకలించబోయాడు, కానీ కొంచెం కూడా కదలేదు ఆ లింగం. వాలికి చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద పెద్ద పర్వతాల్ని ఇట్టే పెకలించి వేయగల బలం అతనిది. అలాంటప్పుడు ఈ చిన్న లింగాన్ని కదల్చలేకపోవటం ఏమిటి? నా మీద దేవుడికి ఏదో కోపం వచ్చింది, అందుకే ఇలా తన మహిమ చూపిస్తున్నాడు అనిపించి కళ్ళ వెంట నీరు కారిస్తూ లింగానికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను చేసిన అపరాధం ఏమిటి? నువ్వు ఊడి రాకుండా ఇక్కడే స్థాపితమైతే ఎలాగా? మనం ఇంటికి పోవద్దా? అక్కడ కోతులన్నీ నా కోసం ఎదురు చూస్తుంటాయి, రా వెళ్ళిపోదాం అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు శివుడు వాలికి ప్రత్యక్షమయ్యి, వాలి, నాకిక్కడ ఉండిపోవాలనుంది,
ఇక్కడి భక్తులు స్నానం చేసి నన్ను సేవించటానికి వీలుగా ఇక్కడే సరస్సు కూడా ఉంది కనుక ఇంక కదలను అన్నాడు. అప్పుడు వాలికి తెలిసొచ్చింది, నేను ఈ చెంచుల కన్నా గొప్ప భక్తుణ్ణి అనుకున్నా. దేవుడు నా ఒక్కడి సొత్తు అనే అహంభావంతో ఈ లింగాన్ని మీకు ఇవ్వను పోండి అన్నాను. నాకు భక్తులంతా సమానమే, భక్తులందరికీ నేను దేవుణ్ణే అని నాకు చెప్పటం కోసం శివుడు ఇలా చేసి ఉంటాడు అని తెలుసుకున్నాడు. స్వామి, నేను ఆ భక్తుల్ని చులకన చేసి మాట్లాడినందుకు నన్ను క్షమించు. నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను కనుక ఇంక ఆలస్యం చేయక నన్ను అనుగ్రహించి నాతో రావాల్సిందే అని బతిమలాడాడు. కానీ అంతకు ముందే శివుడు అంతర్ధానం అయిపోయాడు. పాపం వాలికేమీ తోచింది కాదు. ఆ లింగం తనతో రాదు, దాన్ని విడిచి తాను పోలేడు. అప్పుడు అతనికి ఒక చిత్రమైన ఉపాయం తోచింది. శివుడిక్కడ ఉండిపోతాననటానికి సరస్సు కొంత కారణం కదా. దీన్ని పూర్తి చేస్తే శివుడికి ప్రదేశం మీద మోజుపోయి అప్పుడు నేను కోరినట్లు నాతో రాకపోతాడా అని అనుకున్నాడు. ఇలా అతను ఆలోచించి సరస్సు పూడ్చటానికి ఆ చుట్టుపక్కల ఏదైనా ఒక పెద్ద కొండ ఉందేమోనని అటు ఇటు చూశాడు. ఎక్కడా కనపడలేదు. అప్పుడు కొన్ని వందల యోజనాలు ఎగిరి వెళ్ళి ఓ పెద్ద కొండను పెకలించి తెచ్చి ఆ సరస్సులో పడేశాడు. అయితే వాలి అనుకున్నదొకటి, చివరికి జరిగిందొకటి. ఆ కొండ కిందకు పడటంతో ఆ సరస్సు పూడిపోవటానికి బదులు అందులో ఉన్న నీరంతా పొంగి ఓ నదిగా ప్రవహించింది. నదిని చూడగానే వాలికి ఉడుకుపోతనము దుఃఖము వచ్చి ఆవేశంతో, స్వామి, నువ్వు రాకపోతే నేనిక్కడే బుర్ర బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను అన్నాడు. శివునికి జాలి వేసి మళ్ళీ ప్రత్యక్షమై, వెర్రివాడా, కొండ తెచ్చి చెరువులో పడేస్తే నేను నీ వెంట వచ్చేస్తాననుకున్నావా? కానీ చెరువులో నీరు నదిగా మారి భక్తుల స్నానాలకు వీలుగా దివ్యమైన ప్రవాహమైంది. ఈ విధంగా కొండ తెచ్చి ఇక్కడ పడవేసి తలవని తలంపుగా ఉపకారమే చేశావు. అది కాక నీవు చేసిన ఈ పని మరొక విధంగా కూడా ఉపకారమైంది. ఏమంటే, నాకు కొండ అంటే మహా ఇష్టం కదా, అందుకే కైలాసం మీద నేనుండటం. ఇక్కడ ఏదైనా ఒక కొండ ఉంటే బాగుండునని నేను ఆలోచిస్తూ ఉంటే నీవు దాన్ని తెచ్చి పడేసి ఆ లోపం పూర్తి చేశావు. అయితే నీతో కూడా నన్ను రమ్మనే కదా నువ్వు ఆరాటపడేది. నేను లింగాన్ని అయ్యి నీ దేవతార్చన పెట్టెలో ఉండటం కన్నా ఏకంగా నీ హృదయంలో ప్రవేశించి నీతో వస్తాను. భక్తుల కోసం ఈ లింగాన్ని ఇక్కడనే ఉండిపోనివ్వు అని చెప్పి స్వామి వాలి హృదయంలో ప్రవేశించాడు. వాలి కళ్ళు మూసుకొని ధ్యానించేటప్పటికీ అతనికి తనలోని శివుడు ఒక జ్యోతికి మళ్ళీ ప్రకాశిస్తూ కనిపించాడు. వాలి ధన్యున్నయ్యానని సంతోషిస్తూ మనస్సులో ఉన్న దేవుణ్ణి ధ్యానించుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు చెంచులు వచ్చి అక్కడ ఉండిపోయిన లింగాన్ని, కొత్తగా వచ్చిన కొండని, కొండ పడటం వల్ల ప్రవహించిన నదిని చూసి పొంగిపోయారు. నాటి నుంచి రోజు 2 పూటల స్వామిని భక్తితో పూజ చేసుకుంటూ వారు ధన్యులయ్యారు. భక్తుల కోరికను నెరవేర్చే ఆ పరమశివుడు ఈ విధంగా అటు వాలిని ఇటు చెంచులని కూడా తృప్తిపరిచాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 నవంబర్ చందమామలోనిది. రచన పి. సౌభాగ్యలక్ష్మి గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.